పశ్చిమాసియాలో యుద్ధం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇన్నాళ్లు ఇరాన్ సైనిక అణుస్థావరాలే లక్ష్యంగా దాడులు చేసిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఇప్పుడు ఆ దేశ రవాణా వ్యవస్థను స్తంభింపజేసేందుకు సిద్ధమైంది. ఇరాన్లోని రైలు మార్గాలపై ఏ క్షణమైనా దాడులు జరగచ్చని, ప్రజలు వెంటనే రైల్వే పరిసరాల నుండి తప్పుకోవాలని ఐడిఎఫ్ తన అధికారిక పర్షియన్ ఎక్స్ ఖాతాలో సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల వరకు రైలు ప్రయాణాలు ప్రాణాంతకమని, ఇది అత్యవసర హెచ్చరిక అని స్పష్టం చేసింది. ఏ ప్రాంతాల్లో దాడులు జరుగుతాయనేది రహస్యంగా ఉంచినప్పటికీ దేశవ్యాప్త రైల్వే నెట్వర్క్ ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇరాన్ అంతర్గత సరఫరా గొలుసును, సైనిక తరలింపును దెబ్బతీయడమే ఇజ్రాయెల్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇరాన్ ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. నిరంతరం వైమానిక దాడులు, ఆర్థిక ఆంక్షల మధ్య సామాన్యులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇప్పటికే టెహ్రాన్, ఇస్ఫహాన్ వంటి ప్రధాన నగరాల్లో విద్యుత్, నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెట్రోకెమికల్ ప్లాంట్లు, గ్యాస్ ఫీల్డులపై దాడుల కారణంగా దేశంలో ఇంధన కొరత పతాక స్థాయికి చేరింది. ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం ఫిబ్రవరి 28 నుండి ఇప్పటి వరకు వేలాది మంది పౌరులు గాయపడగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. తాజా రైల్వే హెచ్చరికలతో జనం సురక్షిత ప్రాంతాల కోసం పరుగులు తీస్తున్నారు. బస్టాండ్లు, రోడ్లపై జనం కిక్కిరిసిపోయి కనిపిస్తుండగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యుడికి బతుకు భారమైంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు సమీపిస్తుండడం ఇరాన్ పాలకవర్గంలో తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మార్గాన్ని వెంటనే తెరవాలని, లేదంటే దేశంలోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలను రాతియుగున్నాటి పరిస్థితికి తీసుకువెళ్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ లోపల ఇప్పటికే కీలక ఇంధన వనరులను ఇజ్రాయెల్ ధ్వంసం చేయగా ఇప్పుడు రైల్వేలపై కన్నేయడం ఆ దేశాన్ని పూర్తిగా ఆర్థికంగా కుంగదీసే చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మధ్యవర్తులు యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇరు దేశాలు వెనక్కి తగ్గకపోవడంతో సామాన్య పౌరులే బలిపీఠం ఎక్కుతున్నారు. యుద్ధ మేఘాల మధ్య ఇరాన్ భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడిపోయింది.